మన దేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా చాలా మంది జీవితంలో ఇంకా కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేదు, ఇండిపెండెన్స్ లేదు. అదేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే చాలా మంది రిలేషన్షిప్లో ప్రేమ అనే ముసుగులో ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేస్తారు. కంట్రోల్, పొసెసివ్నెస్, ఇన్ఫ్లుయెన్స్, మ్యానిపులేషన్ ఇలాంటివన్నీ చేస్తుంటారు. వాళ్ళకి తెలుసో తెలియకనో చేస్తుంటారు. ఇక్కడ జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది. ప్రేమ కంటే లాభం కంటే నష్టాలు ఎక్కువ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ డిసిషన్లో ఇన్ఫ్లుయెన్స్ అంటే అది వేరు. కాకపోతే డే టు డే లైఫ్లో మనం ఎలాంటి బట్టలు కొనాలి, వేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, కంప్లీట్ పొసెసివ్ కంట్రోల్ మైండ్ సెట్లో ఎదుటి వాళ్ళని ప్రేమ రూపంలో, ప్రేమ అనే ఒక మాస్క్లో వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఇలాంటి బంధంలో సంతోషం ఉండదు. ఒకవేళ ఉన్న ఎక్కువ కాలం నిలవదు. ఆ బంధం నిలబడడానికి పునాది కావాల్సింది స్వేచ్ఛ, ట్రస్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్. ఎదుటి వ్యక్తి పైన అథారిటీతో, ఎంటైటిల్మెంట్తో చూపించిన ప్రేమ కంటే ఒక ఆథెంటిసిటీతో, ఒక ఇమోషనల్ కనెక్ట్తో చూపించిన ప్రేమ ఎంతో పవర్ఫుల్. సంతోషంతో పాటు చిరకాలం ఆ బంధం కూడా నిలుస్తుంది. మీరేమంటారు? షేర్ యువర్ కమెంట్స్ బిలో.